హాయ్ హలో నమస్తే. మనం ఫాస్ట్ నిన్న జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మొత్తం కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి న్యూస్ అన్నీ కూడా నేషనల్ వైడ్ జరిగినవి. లెటెస్ట్ బ్రీఫ్లీ కవర్ ఆల్ ద స్టేట్స్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్ అండ్ కాంట్రవర్సీస్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్. ఇది నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడబడుతున్నాను. జనరల్గా ఆంధ్రప్రదేశ్ని ఈ నేషనల్ న్యూస్లో నేను మాట్లాడను, ఎందుకంటే ఎలాగో తర్వాత మాట్లాడతానని. బట్ ఇది నాకు టైం దొరకట్లేదు కాబట్టి ఇప్పుడే మాట్లాడేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్, స్ప్యూరియస్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ ఫౌండ్ ఇన్ మొలకల చెరువులో దొరికినటువంటి ఈ యొక్క కల్తీ మద్యానికి సంబంధించి మనం చూద్దాం. ఇది అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు, దాసరిపల్లి జయచంద్రారెడ్డి, తంబల్పల్లి ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలుగుదేశం, అతను కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం వాళ్ళ. ఈ తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ మొలకల చెరువు, తిప్ప సముద్రంలో ఉన్నటువంటి ఒక వైన్, ఆంధ్ర వైన్స్, రాక్ స్టార్ వైన్స్ అనేటువంటి రెండు వైన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు దేశవ్యాప్తంగా మీ పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ కల్తీ మద్యాన్ని. ఇది పోలీసులు ఎట్లా పట్టుకున్నారు అని అంటే, వాళ్ళకు ఒక టిప్ వచ్చింది, ఇక్కడ ఏదో కల్తీ జరుగుతుందని ఎవరో చెప్పారు, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇది మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మెథనాల్ అనేటువంటి దాన్ని వాడుతున్నారు. ఈ మెథనాల్ అనేది ఏంటంటే చాలా సివియర్, ఆరోగ్యంగా హెల్త్ రిస్క్ ఉంది. ఇది మెథనాల్ వల్ల చాలామంది చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాంటి మెథనాల్ అనే పదాన్ని వాడి చీప్ లిక్కర్ తయారు చేసి, ఇది ఏమంటారు, ఎందుకు తయారు చేస్తారంటే, ఇప్పుడు చీప్గా చేసినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు, ఎక్కడో అక్రమంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్యాక్స్ కూడా కట్టరు అనమాట గవర్నమెంట్కి. సో గవర్నమెంట్కి ట్యాక్స్ ఉండదు. సో ఆబ్వియస్లీ ఇది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ ఇలిసిట్ డిస్టిలేషన్ ద్వారా కల్తీ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది పొలిటికల్గా రాసుకుంది, మన అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు వెనుకున్నారు అని చెప్తున్నారు, టీడీపీ వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు వెనుకున్నారు అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసిన వరకు ఇది జగన్కి సంబంధం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ మీద లిక్కర్ స్కామ్ మీద ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ నడిచింది. చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు లిక్కర్ స్కామ్ మీద. ఒక 9-10 మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు. చాలామంది బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కోర్టులో రన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని చెప్పి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారంటే అర్థం ఏంటి, ముందు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, తర్వాత సిట్ చేసింది, సిఐడి చేసింది, ఈడీ కూడా ఎంటర్ అయింది ఇక లిక్కర్ స్కామ్లోకి. మరి ఇంత లార్జ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏమాత్రం ఈ ఇల్లిసిట్ కనుక కనెక్షన్ ఉంటే జగన్కి ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడి ఉండేది. అది బయటపడలేదు అంటే అర్థం జగన్కి సంబంధం లేదు అని అర్థం. ఎందుకంటే మోర్ ఓవర్ ఇక్కడ లిక్కర్ మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి జగన్ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి. జగన్ గవర్నమెంట్ ఏమో మోనోపాలిస్టిక్ మోడల్, ఇది చంద్రబాబు నాయుడు గారిదేమో ప్రైవేట్ క్యాపిటలిస్టిక్ మోడల్లో వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అంత ప్రైవేటైజేషన్ మోడల్లోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా ప్రైవేట్ అవుట్లెట్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, లిక్కర్ షాపుల ద్వారా. వేరే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మోనోపాలిస్టిక్ మోడల్. అంటే గవర్నమెంటే మొత్తం కూడా లిక్కర్ షాపులు మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో నడిచాయి. ఒకవేళ ఈ కల్తీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే జగన్ ప్రభుత్వంలో ఒకటి ఆప్షన్ ఏంటి, ఈ గవర్నమెంట్ అవుట్లెట్ల ద్వారానే కదా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు షాపులకి అందరు కస్టమర్స్ షాపులకు వస్తున్నారు కదా, షాపులు గవర్నమెంట్వి. అంటే దీన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఆప్షన్ ఈ గవర్నమెంట్ షాపుల ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. గవర్నమెంట్ షాపుల ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉండేది. ఇదిగో ఇట్లా ఎక్కడో కల్తీ చేసే వాళ్ళని తీసుకొచ్చాము, ఇట్లా ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఈడీ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, మనీ లాండరింగ్కి సంబంధించిన ఇన్వెస్టిగేట్ చేసింది. ఇది బయటపడి ఉండేది, 100% బయటపడి ఉండేది ఒకవేళ ఇది జగన్ గవర్నమెంట్కి సంబంధం ఉంటే. అది ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్, ఈడీ మనీ లాండరింగ్, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, బాటిల్కి 10 రూపాయల కమిషన్ తీసుకున్నారు, కావాలని చెప్పేసి కొన్ని బ్రాండ్లు తొక్కేశారు, బ్రాండ్ల డిస్కషన్, ఇంత పెద్ద లార్జ్ ఇన్వెస్టిగేషన్లో అది బయటపడలేదు అంటే అది జగన్కి సంబంధం లేదు అనేది ఒకటైతే క్లియర్గా నాకు అర్థమైంది. ఓకే, వీళ్ళూరికి ఎలిగేషన్ చేస్తున్నారు కానీ జగన్ అనుకున్నాడని చెప్పి జగన్కి అయితే సంబంధం లేదని నేను అనుకున్నా. కానీ టీడీపీ వాళ్ళకి డైరెక్ట్గా సంబంధం ఉందని మనకు కనిపిస్తుంది ఇక్కడ. టీడీపీ వాళ్ళకి డైరెక్ట్ సంబంధం, ఎందుకంటే టీడీపీయే ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఎవరెవరిని, దాసరిపల్లి జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని సస్పెండ్ చేసింది ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్.
మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది అంటే అర్థం వాళ్ళిద్దరూ డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళే అని అర్థం. గవర్నమెంట్ పార్టీ అఫీషియల్గా సస్పెండ్ చేసిందంటే బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క లిక్కర్ దాన్ని బయటపెట్టింది తెలుగుదేశమే, దాడి చేసింది తెలుగుదేశం గవర్నమెంటే, వాళ్ళు పట్టుకుంది కూడా తెలుగుదేశం గవర్నమెంటే, వాళ్ళందరిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేస్తుంది కూడా తెలుగుదేశం గవర్నమెంట్. అంటే అర్థం ఏంటంటే ఆ పై లెవెల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక హై లెవెల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా దీంట్లో హ్యాండ్ ఉండే అవకాశం, మినిస్టర్స్ మనం చెప్పలేము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ లెవెల్లో ఈ యొక్క లిక్కర్స్కి ఇది కల్తీ మద్యానికి సంబంధం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఉంటే ఇదంతా చేయరు కదా, దాడి చేయరు, పట్టుకోరు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టరు, అరెస్ట్ చేయరు, ఇదంతా చేయరు కదా. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే సస్పెండ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళే జీరో టాలరెన్స్ అని చెప్తున్నారంటే అర్థం దీనికి జగన్కి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఎక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులు దీన్ని చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి ఇచ్చారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంతమంది తాగారు దీన్ని, ఇది చాలా హెల్త్ రిస్క్ సంబంధించింది, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏ యొక్క షాపుల్ని వీళ్ళు టార్గెట్ చేశారు, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి అమ్మారు ఇవి, ఈ యొక్క ఇల్లిసిట్ లిక్కర్ని, స్ప్యూరియస్ లిక్కర్ని, ఏ యొక్క ప్రజల్ని టార్గెట్ చేశారు వీళ్ళు, ఏమన్నా దళిత కాలనీని టార్గెట్ చేసి వాళ్ళంతా తెలియదు కాబట్టి ఇది ఒరిజినల్ లేదా అని ఇల్లటరేట్స్ని టార్గెట్ చేసి అక్కడ ఏమన్నా వాళ్ళు అమ్మారా, లేదంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చదువు రాదు కాబట్టి వాళ్ళకి ఏమైనా అమ్మారా, ఇది ఒరిజినల్ తెలియదని, అవన్నీ రీసెర్చ్ చేస్తే తప్ప దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి అనేది అర్థం కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్కి సంబంధించి. బట్ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2021-2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎలాంటి మరణాలు అయితే సంభవించలేదని ఎన్సీఆర్టీ డేటా చెప్పింది. 2021-2023లో ఎలాంటి మరణాలు అయితే సంభవించలే జగన్ గవర్నమెంట్లో. దేని గురించి? లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్ వల్ల. బట్ వాళ్ళు పొలిటికల్ క్యాంపెయిన్గా వాడారు దాన్ని. వాళ్ళు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ చీప్ లిక్కర్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి ఊరికి పొలిటికల్ క్యాంపెయిన్ రచ్చరచ్చ చేసి గబగబు చేశారు. బట్ ఎన్సీఆర్బీ డేటా షోస్ దట్ దెర్ జీరో డెత్స్. కానీ 2024 తర్వాత ఇదే ఎన్సీఆర్బీ డేటా సంవత్సరానికి 16 నుంచి 20 మంది ఈ యొక్క ఇల్లిసిట్ లిక్కర్ ద్వారా చనిపోయారని చెప్పి ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది. అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరణాలు సంభవించడం ప్రారంభించాయి అంటే అర్థం ఇవన్నీ కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మొదలైనాయి అనేది మనకు ఒకటైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది సిఐడి రిపోర్ట్స్, లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా మనం కోరిలేట్ చేసుకుంటే హైలీ పాసిబుల్ దట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ తెలుగుదేశం గవర్నమెంట్, నాట్ డ్యూరింగ్ జగన్ గవర్నమెంట్లో ఉండొచ్చు. బట్ జగన్కి సంబంధం ఉండకపోవచ్చు. ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వేరే స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఉంటారు. ఒకవేళ ఆ టైంలో ఉన్నా సరే, ఎందుకంటే గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క వీళ్ళు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ వాడి చీప్ స్పిరిట్స్ తయారు చేశారట. దీనివల్ల బ్లైండ్నెస్ రావచ్చు, ఆర్గాన్ ఫెయిల్యూర్స్, మరణాలు కూడా రావచ్చట. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ బ్రాండ్ ఎలా ఉండిద్దో అలా బ్రాండ్ స్టిక్కర్లు వేసి మిమిక్ బ్రాండ్స్ తయారు చేశారు. అండ్ మోర్ ఓవర్ కౌంటర్ ఫిట్ లేబుల్స్ తయారు చేసి, స్టిక్కర్స్ తయారు చేసి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్కి వేసారు. కౌంటర్ ఫిట్ లేబుల్స్ వేసి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా పోయారు. చాలా స్టేట్స్లో చేశారట. ఇది చూడండి, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటకలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారట వీళ్ళు. సో దీన్ని చాలా ఆంధ్రప్రదేశ్లోనే మన నార్త్ ఆంధ్ర, గోదావరి డిస్ట్రిక్ట్స్, రాయలసీమ, నైబరింగ్ స్టేట్స్ కూడా మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది తాగారు, సో థరో ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మరి దీని హెల్త్ ఎఫెక్ట్ ఎంత మీద పడింది అనేది చాలా బిగ్ కేసు. ఇది నాకు తెలిసిన వరకు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా రీసెర్చ్ చేయాలి దీని మీద. ఎన్ని స్టేట్స్కి వెళ్ళింది అనేది మనకు తెలుసుకోకపోతే చాలామంది చనిపోయే అవకాశం ఉంది. ఓకే, బట్ ఇదంతా పొలిటికల్ కాంట్రవర్సీ నడుస్తుంది. తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ కాంట్రవర్సీ నడుస్తుంది. వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు అనుకున్నాడని, వాళ్ళేమో జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇదంతా నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, జగన్కి సంబంధం లేదు. ఇది ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం నాయకులు 2-3 వాళ్ళ లెవెల్లో, లోకల్ లెవెల్లో చేసినటువంటి ఒక క్రైమ్గా నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఈ ఎంపీ మిథున్ రెడ్డి గారు అమిత్ షాకి లెటర్ రాశారు సిబిఐని ప్రోబ్ చేయమని దీని గురించి. ఓకే, ఇది దీనికి లిక్కర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇది గోల్డ్ థెఫ్ట్
కేరళలో జరిగినటువంటి గోల్డ్ థెఫ్ట్ కూడా చూద్దాము. ఈ కేరళలో ఇప్పుడు ఈయన విజయ్ మాల్యా, ఆ విజయ్ మాల్యా ఉన్నప్పుడు ఒక 30 కేజీల బంగారాన్ని డొనేట్ చేశాడు శబరిమలకి. 30 కేజీల బంగారం. ఈ 30 కేజీలతో కలిపి ఇంకొకరెవరో కొంతమంది డోనర్స్ ఎవరో, ఇంకొక ఆయన ఎవరు యాక్టర్ జయరామ్ అనే ఆయన కొంచెం స్పాన్సర్ చేశాడట. ఇవన్నీ కలిపి కూడా 42 కేజీల, ఇదంతా 42.8 కేజీలు గోల్డ్ని ఇన్స్టాల్ చేశారు. యాక్చువల్గా 42.8 కేజీలు ఒక డోర్ని పెట్టారు అక్కడ, ఇది శబరిమలలో. తర్వాత ఏంది, దాన్ని రిపేర్కి పంపించారు. అది కొద్దిగా ఇరిగిపోయిందని చెప్పేసి రిపేర్కి, తమిళనాడులో ఒక కంపెనీ ఉంటే కంపెనీకి రిపేర్కి పంపించడానికి దాన్ని బయటికి తీశారు, డోర్ ఉపదేశి. అది టెంపుల్కి సంబంధించింది కాబట్టి పూజలు చేస్తారు. అతను బయటకు వచ్చేటప్పుడు ఊరేగింపు వెళ్తాయి, కొన్ని టెంపుల్స్కి వెళ్తాయి, పూజలు జరుగుతూ వస్తాయన్నమాట జనరల్ వాళ్ళ ఆచారం ప్రకారం. ఇప్పుడు దాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఎవరైతే స్పాన్సర్ చేశాడో జయరామ్ అనే వ్యక్తి తీసుకెళ్ళాడట, అతను పూజ చేశాడు 2 రోజులు దాని తర్వాత ఇంకొక తమిళనాడులో ఇంకొక టెంపుల్కి తీసుకెళ్లారట, అక్కడ పూజ చేశారట. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిందట, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పూజ చేశారట ఏదో టెంపుల్లో దాన్ని. తర్వాత మళ్ళీ హైదరాబాద్ అన్న మళ్ళీ చెన్నై వెళ్ళింది, అక్కడ ఏదో చేశారు. అల్టిమేట్గా 36 రోజుల తర్వాత ఆ యొక్క రిపేర్ షాప్కి వెళ్ళింది. అంటే శబరిమల నుంచి బయటకు వచ్చిన తర్వాత రిపేర్ షాప్కి వెళ్ళడానికి 36 రోజులు పట్టింది. ఈ 36 రోజులు ఏం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకు అది రిపేర్ అయ్యి మళ్ళీ శబరిమలకి వెళ్ళిన తర్వాత 4.6 కేజీలు తక్కువగా బరువు ఉంది. వాళ్ళు పంపించేటప్పుడు 42.8 కేజీలు ఉంటే ఇది రిటర్న్ అయిన తర్వాత ఎంత, 4.6 కేజీలు తగ్గింది. ఒక బంగారాన్ని నువ్వు ఎంతైతే పంపించావో అంతే వెయిట్ రావాలి లోపలికి. 4.6 కేజీలు తక్కువ వచ్చింది. ఈ 4.6 కేజీలు అసలు ఎవరు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నారు, ఏ గుడిలో మిస్ అయింది, ఎవరు దీన్ని దొంగిలించారు అనేది ఒక పెద్ద రచ్చ నడుస్తుంది కేరళలో శబరిమలకి సంబంధించి. ఇంకొక రూమర్ కూడా ఏంటంటే అసలు మొత్తం ఈ బయటికి వెళ్ళింది ఇదేనా, లేదంటే ఫేక్ది ఏమైనా తీసుకొచ్చి పెట్టారా, అసలు మొత్తం డోరే లేచిపోయిందా, 40 కేజీలు డోరే లేచిపోయిందా, 4 కేజీలు కాదు టోటల్గా, అసలు 40 కేజీల యొక్క డోరే ఏమన్నా మ్యానిపులేషన్ జరిగిందా, లేదంటే ఇది అసలు ఒరిజినలేనా, మనకు తిరిగి వచ్చింది ఒరిజినలా, మధ్యలో ఏమైనా సినిమాలు చూపిస్తుంటారు కదా, బంగారం ఎత్తుకెళ్ళి డమ్మీది పెడతారు కదా, అట్లా ఏమైనా వచ్చిందని ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది యాక్చువల్గా శబరిమలలో. ఇది కేరళలో జరుగుతున్నటువంటి పొలిటికల్ రచ్చ ఇది. ఓకే, ఇది మన ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సూసైడ్ చేసుకున్నటువంటి పురాణ్ కుమార్ ఈ డీజీపీ మీద కేసు పెట్టారు, హర్యానా డీజీపీని మీద డైరెక్ట్గా కేసు పెట్టారు. ఎందుకంటే వైఫ్కి 9 పేజీల సూసైడ్ నోట్ కనిపించింది, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి ఇచ్చింది, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంది. అతను చనిపోయినప్పుడు పురాణ్ కుమార్ డీజీపీ పేరు, చాలామంది పేర్లు రాశాడు, వీళ్ళందరూ నా మీద వివక్ష చూపించారు, నేను ఎస్సీని అని చెప్పి రాశాడు అతని సూసైడ్ నోట్లో. సో దాన్ని బేస్ చేసుకొని అబెటింగ్ టు సూసైడ్ మీద ఇప్పుడు డీజీపీ డైరెక్ట్గా హర్యానా డీజీపీ మీద ఎఫ్ఐఆర్ పడింది. అతనికి సూసైడ్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ పెట్టమన్నాడంటే పెట్టాడు అనేది ఒక న్యూస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. మీన్ వైల్ మల్లికార్జున్ ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న, పాలిటిక్స్ ఆఫ్ ఇంటిమిడేషన్ అగైన్స్ దళిత్స్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ అని మల్లికార్జున్ ఖర్గే ఒక ట్వీట్ చేశాడు హిందీలో. అతను ట్వీట్ చేసింది ఏంటంటే ఒక డేటా చూపించాడు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2013 నుంచి 2023 మధ్యలో బీజేపీ గవర్నమెంట్లో, మోడీ గారి గవర్నమెంట్లో 46% దళితులపైన క్రైమ్ పెరిగింది. 46% పెరిగింది 2013కి 2023కి మధ్యలో. 91% ఎస్టీల మీద, ఆదివాసీల మీద క్రైమ్ పెరిగింది. 91%. అంటే ఎస్టీల మీద 91% ఎందుకు పెరిగిందంటే అక్కడ మణిపూర్లో జరిగిన అల్లర్ల మీద చాలా అట్రాసిటీ జరిగింది మణిపూర్లో, దానివల్ల 91%కి పెరిగింది. ఓకే, ఎస్టీలకు సంబంధించి. సో ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్, ఎన్సీఆర్బీ డేటా స్టాటిస్టిక్స్ చూస్తే ఈ యొక్క మోడీ గవర్నమెంట్లో దళితుల మీద జరిగినటువంటి అరాచకం అనేది ఇది ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది అని ఒక పెద్ద పోస్ట్ చేసాడు నిన్న ఇతను మల్లికార్జున్ ఖర్గే, రైట్. రాహుల్ గాంధీ కూడా గతంలో అతను పురాణ్ కుమార్ సూసైడ్ అనేది ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ ఏమంటాడు సోషల్ పాయిజన్ అని రాహుల్ గాంధీ కూడా పోస్ట్ చేశాడు కదా. ఇప్పుడు ఇతను కూడా ఇది రిఫర్ చేశాడు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ హర్యానా, హెరాస్మెంట్ ఆఫ్ హరిఓం వాల్మీకి, అటాక్ ఆఫ్ సిజే అండ్ బీజేపీ. ఇట్స్ ఆల్ చూస్తే బీజేపీ మైండ్ సెట్, అట్రాసిటీస్ అగేన్స్ట్ ఎల్డర్లీ దళిత్ ఉమెన్, కమలాదేవి రాయ్గార్ ఇన్ సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్, బీజేపీ రూల్డ్ రాజస్థాన్.
సో ఇవన్నీ కూడా ఇదేదో నార్మల్గా జరిగినవి కాదు, ఇది ఫ్యూడల్ మైండ్ సెట్, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ఫ్యూడల్ మైండ్ సెట్ నుంచి వచ్చిన డేంజరస్ మేనిఫెస్టేషన్ అని ఇతను మల్లికార్జున ఖర్గే నేను చేసిన ఒక ట్వీట్ ఇది. ది చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ద డైరెక్ట్ అసాల్ట్ ఆన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, పాలిటిక్స్ ఆఫ్ ఇంటిమిడేషన్, సప్రెసింగ్ దళిత్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆదివాసీస్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ పోసెస్ సీరియస్ థ్రెట్ టు డెమోక్రసీ. ఇండియా విల్ బి గవర్న్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని బట్టి నడపాలి, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని బట్టి కాదు అనేది మల్లికార్జున ఖర్గే చేసినటువంటి ఒక ట్వీట్, ఓ బ్యూటిఫుల్ ట్వీట్ చేశాడు ఇతను. ఓకే, ఇది నిన్న డిబేట్ జరుగుతూ ఉంటే ఇతను ఒక అతను అంటాడు ఆ టీవీ ఛానల్లో కూర్చొని, చూడండి వీళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందంటే, ఏ కైసే దళిత్ చీఫ్ జస్టిస్తో లూయిస్ విట్టన్ కా స్కార్ఫ్ అయితే, అంటే ఏంటి అర్థం? లూయిస్ విట్టన్ అనేటువంటి ఒక బ్రాండెడ్ స్కార్ఫ్ వేసుకుంటాడట దళిత్ ఈయన చీఫ్ జస్టిస్ గవాయ్ గారు. లూయిస్ విట్టన్ ఒక బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కార్ఫ్ వేసుకుంటాడు. ఆయన ఏం దళితుడు అంటే, ఇది ఏంది ఎంత చీప్ మైండ్ సెట్ వెళ్ళది అంటే, ఒక దళితుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కార్ఫ్ వేసుకోకూడదా? సూట్ వేసుకోకూడదా? దళితుడు సూట్ వేసుకుంటే దళితుడు కాడా? అంత అంత ఈ యొక్క ఆలోచనలోనే తేడా ఉంది వీళ్ళకి. ఓకే, అంటే ఏంది, చినిగిపోయిన సొక్క మట్టిగా రోడ్ల మీద తిరిగి తింటే వాడు దళితుడు. లూయిస్ విట్టన్, లెవిస్ బ్రాండ్, ఏమన్నా రేమాన్స్ లాంటి షూట్లు వేసుకుంటే వాడు దళితుడు కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నేను ఒక కామెంట్ చూసాను, ఎవరో కామెంట్ చేశారు, 20 లక్షల ఫీజు 20 లక్షల ఫీజు పెట్టి మెడికల్ సీట్ కొనుక్కునే వాళ్ళు దళితులు ఎట్లా అవుతారని ఎవరో ఒక కామెంట్ చూశాను నేను. దళితుడా కాదా అనేది డబ్బుల్లో లేదు మహానుభావులారా, సోషల్ వివక్ష మీద ఉంది. అంబేద్కర్ అనే అతను రాజ్యాంగంలో ఏమని రాశాడంటే, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ ఫైనాన్షియల్లీ అనేది ఆర్ఎస్ఎస్ మోడల్, బీజేపీ మోడల్. ఫైనాన్షియల్, ఎకనామిక్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎకనామిక్ బేస్ మీద అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అది. బట్ రాజ్యాంగంలో రాసింది ఎకనామికల్లీ అండ్ రాయలే, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ అంటే ఏంటి? ఇది చీఫ్ జస్టిస్ అయినా సరే అతని మీద వివక్ష ఉండేది, డబ్బులకు కోట్ల రూపాయలు ఉండొచ్చు ఒక చీఫ్ జస్టిస్కి, అయినా సరే వివక్ష. ముర్ము గారిని మీద వివక్ష చూపించవచ్చు, టెంపుల్లోకి రానికపోవచ్చు. ఆయన రామ్నాథ్ కోవింద్ గారిని రానికపోవచ్చు. వాళ్ళందరికీ డబ్బులు లేవా? వాళ్ళందరికీ స్టేటస్ లేదా? అయినా సరే వాళ్ళు దళితులు కాబట్టి ఇదిగో అక్కడక్కడ వివక్ష జరుగుతూ ఉంది. దట్ ఈస్ అ సోషల్ బ్యాక్వర్డ్నెస్. రాజ్యాంగంలో అంబేద్కర్ పిచ్చోడా కొన్ని సంవత్సరాల తరబడి ఆయన చూసిన ఎక్స్పోజర్ని బట్టి రాసిన పదం సోషల్లీ బ్యాక్వర్డ్, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాదు. అంబేద్కర్ జ్ఞానాన్ని మీరేట రీచ్ అవుతారు అతని జ్ఞానానికి. ఓకే, అతను రాశారు సోషల్ బ్యాక్వర్డ్నెస్. కోటీసుడు అయినా సరే వాడికి వివక్ష తప్పదు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే వాడికి సమాజంలో వివక్ష తప్పట్లేదు భారతదేశ యొక్క సొసైటీలో. దాన్నే సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని. ఎడ్యుకేషనల్, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఇది ఇట్లానే ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్స్ లేకపోతే వాళ్ళకి సీట్లు లేక, నిన్న కనుక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నేను ఒక మెడికల్ కాలేజ్ మొత్తం చూస్తే 15%, 100కు 15 సీట్లు ఆ ఎస్సీలకి రావాలి. రకరకాల మోడల్స్ తీసుకొచ్చి 8, 9 అక్కడ సీట్స్ సరిపెట్టేశారు. అంటే ఇంక వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేదు. ఇదంతా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్, డబ్బులతో సంబంధం లేదు. ఓకే, ఇదంతా వీళ్ళ ఆలోచనలో తేడా ఉంది 100%. ఓకే, దట్స్ వాట్ వీ అండర్స్టాండ్. ఓకే, ఇదేంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్? ఇది మనం ఆల్రెడీ చూసాము, మల్లికార్జున ఖర్గే ట్వీట్ ఆల్రెడీ చూసాం. ఇది తమిళనాడులో వచ్చినటువంటి ఒక జీవో. ఇది కులాల పేరు మీద రోడ్లు పెట్టడం అనేది కుదరదు, ఇక నుంచి మేము తీసేస్తున్నాం కులాల పేరు మీద రోడ్లు అని చెప్పి ఒక జీవో వేస్తే తమిళనాడులో అది పొలిటికల్గా కంట్రవర్సీ అయింది నిన్న. ఇక్కడేంటి, ఇక్కడ చూడండి, నాదర్ లేన్ అని తమిళనాడు చెన్నైలో ఒక గల్లీ అనమాట, నాదర్ లేన్ అంటారు. నాదర్ అనేది కులం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల హరిజన కాలనీ, కొన్ని చోట్ల బ్రాహ్మణపల్లి, లేదంటే చౌదరి కాలనీ, రెడ్డిపల్లి. మా ఊరి పేరు రెడ్డిపాలెం. ఓకే, రెడ్డి పేరు మీద ఉండిద్ది, రెడ్డి అనే క్యాస్ట్ మీద రెడ్డిపాలెం అంటారు మా ఊరిని. ఓకే, ఇట్లా రెడ్డి, కమ్మ, చౌదరి, బ్రాహ్మణ్, హరిజన, ఎస్టీ కాలనీ, ఇట్లా కులాల మీద ఇక నుంచి స్ట్రీట్లు రోడ్లు ఉండటానికి లేదని ఒక జీవో చేసింది తమిళనాడు గవర్నమెంట్. వాళ్ళు అన్నారు ఇది సోషల్ జస్టిస్ అనేది ఉండాలి, కుల నిర్మూలన అనేది జరగాలి స్టేట్లో. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కులాల పేర్లు వాడటానికి లేదు అని చెప్పి కొన్ని పేర్లు ఇచ్చారనమాట. వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిస్టులు, అంటే గతంలో వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళ పేర్లన్నీ రాసి ఈ పేర్లు పెట్టుకోండి, ఇప్పుడు ఈ నాదర్ లేన్ అనేదాన్ని ఇది ఇక్కడ అగత్యార్ లేన్గా మార్చుకోండి
అట్లా కొన్ని పేర్లు ఇచ్చాడు. ఈ పేర్లు ఏదో ఒక పేరు తగిలించుకొని మరి నాదర్ అనేది లేపేయండి. ఇప్పుడు హరిజనవాడ ఉంది, హరిజనవాడ అని పేరు తీసేసేయండి. ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ గంధాల్ అని ఉందనుకోండి, వాటర్ బాడీస్ అంటే ఈ గంధాల్ వాటర్ బాటిల్ అని పెట్టుకోండి, హరిజన వాటర్ బాడీ అనేది అని తీసేసి ఇట్లా కులాల పేర్లు మొత్తం కుల నిర్మూలనకు సంబంధించిన ఒక జీవో వస్తే అది కాంట్రవర్సీ అయింది. వీళ్ళు డిఎంకే వాళ్ళు అంటారు మేము కులాలను నిర్మూలించేస్తాము, కులాల పేరు మీద ఎట్లాంటివి ఉండటానికి లేదు అని చెప్పేసి స్టాలిన్ ఒక వండర్ఫుల్ డెసిషన్ తీసుకున్నాడు స్టాలిన్. బట్ ఇంక వీళ్ళేందరూ ఏంటంటే నువ్వు దాన్ని ఎందుకు పేర్లు మారుస్తున్నావు, మీ అయ్య పేరు తగిలించుకోవడానికి, మీ నాన్న పేరు కరుణానిధి పేరు వాళ్ళ పేర్లు తగిలించుకోవడానికి నువ్వు ఇవన్నీ చేసావని చెప్పి వీళ్ళంతా గొడవ చేస్తున్నారు. జీడీ నాయుడు ఫ్లైఓవర్ అని చెన్నైలో నువ్వు ఒకటి ఓపెన్ చేసావు, నాయుడు అంటే ఏంటి మరి అది కులం కాదా అని చెప్పి వీళ్ళు తగిలేరు. నిన్న రీసెంట్గా జీడీ నాయుడు ఫ్లైఓవర్ అని ఒకటి ఓపెన్ చేశాడు చెన్నైలో కరుణానిధి, స్టాలిన్. మరి నాయుడు అంటే ఇప్పుడు అక్కడ పేరు అది కులం ఎట్లా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అందరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తగిలిచ్చాడు, ఆయన రాజశేఖర రెడ్డి తగిలిచ్చాడు, చంద్రబాబు నాయుడు తగిలిచ్చాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫ్లైఓవర్ పెట్టాలంటే ఇంకా రాజశేఖర రెడ్డి ఫ్లైఓవర్ అని పెట్టాలి కదా, మరి అది కులమా మనిషి పేరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అలాగే ఇక్కడ జీటీ నాయుడు ఫ్లైఓవర్ అని ఒకటి పెట్టాడు, అది కాంట్రవర్సీ. నువ్వు నాయుడు అని ఎందుకు పెట్టావు అంటారు. అయ్యా మనిషి పేరు అది, కులం పేరు కాదు, అందుకని పెట్టానంటాడు చెన్నైలో. బట్ కులాల పేరు మీద కొన్ని కాలనీలు ఉన్నాయి, అదే బ్రాహ్మణపల్లి, నాదర్పల్లి, హరిజనవాడ, ఇవన్నీ పెట్టడానికి లేదు, కులాలను తీసేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ నడుస్తుంది తమిళనాడులో. డిఎంకే చేసిందా కరెక్ట్, కులాల పేరు మీద ఉండటానికి లేదు, లేపేయండి అన్నాడు. ఇది ఉదయనిధి స్టాలిన్ నిన్న అన్నాడు, ఈ సాంస్క్రిట్ని తీసుకొచ్చి క్యాస్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ పెడుతున్నారు, కుదరదు మా రాష్ట్రంలో, మీరు వెళ్ళి వేరే రాష్ట్రంలో పెట్టుకోండి అని చెప్పి చాలా సీరియస్ స్టేట్మెంట్ చేశాడు ఇతను ఉదయనిధి స్టాలిన్. బీజేపీ ఈస్ ట్రైంగ్ టు ఇంపోజ్ సాంస్క్రిట్ క్యాస్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, తమిళనాడు విల్ ఫార్మ్లీ రెసిస్ట్ ఇట్ అనేది ఇతను చేసిన ఒక స్టేట్మెంట్. మోరోవర్ ఇతను ఒక స్టేట్మెంట్ చేస్తూ మీకు ఐడియాలజికల్ కుర్రోళ్ళకి ఐడియాలజీ అనేది ఉండాలి, స్టేట్లో మీరు ఒక ద్రవిడియన్ ఐడియాలజీని మీరు పెంచుకొని ద్రవిడియన్ ఐడియాలజీ మీద మీరు ఓట్లు వేయాలని. సరే వాళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలక్షన్ తిప్పలు ఇవన్నీ ఓకే. ఇది తమిళనాడుకి సంబంధించి. తెలంగాణకి సంబంధించి 42% రిజర్వేషన్ మీద నిన్న హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. 6 వారాలు దీన్ని స్టే ఇస్తూ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఇది యాక్చువల్గా కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి, కోర్టులో జరిగిన తెలంగాణకు సంబంధించి ఎవరైతే కోర్టుకి వేశారో వాళ్ళు ఏమైనా 50% క్యాప్ ఉంది, క్యాప్ దాటి మీరు రిజర్వేషన్స్ తీసుకెళ్ళకూడదు అని ఆర్గ్యుమెంట్ చేశారు వీళ్ళు. ఇది 42%, ఇంతకుముందు 25% బీసీలకు ఉంటే దాన్ని 42% చేశారు, అంటే 50% క్యాప్ దాటిపోయింది. 52% క్యాప్ దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, కాబట్టి ఇది ఇల్లీగల్ అని చెప్పి ఎవరో కోర్టుకు వేశారు. ఆ కోర్టుకు వేస్తే ఈయన గవర్నమెంట్ ప్లీడర్ మంచిగా ఆర్గ్యూ చేశాడు. గవర్నమెంట్ ప్లీడర్ ఏం ఆర్గ్యూ చేశాడు కోర్టులో, ఏమంటే 50% క్యాప్ అనేది అది రాజ్యాంగంగా చట్టపరంగా అది చట్టమేం కాదు, అది 50% క్యాప్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్. అది ఏదో ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది మీరు 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని చట్టంగా ఏం మార్చలేదు, ఎగ్జిక్యూటివ్గా ఏం మార్చలేదు. మోరోవర్ వీళ్ళు అప్పుడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎప్పుడు 1963 జడ్జిమెంట్. అది 1963 జడ్జిమెంట్ అంటే 1963 అప్పుడున్న కులాల లెక్కలు వేరు, ఇప్పుడున్న కులాల లెక్కలు వేరు అని అతను ఆర్గ్యూ చేశాడు. మేము రీసెంట్గా కులగణన చేసాము తెలంగాణలో. కులగణన చేసినప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 42% ఉన్నారు. రాజ్యాంగం చెబుతుంది వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ చేసుకున్న రైట్ రాష్ట్రాలకు ఉంటుంది. వీళ్ళు 42% జనాభా ఉన్నారు, 50 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తెలంగాణలో, వాళ్ళకి 42% రిజర్వేషన్స్ ఇచ్చేది ఫండమెంటల్ హక్కు రాష్ట్రానికి అని ఇతను ఆర్గ్యుమెంట్ చేశాడు. గవర్నమెంట్ ప్లీడరు మంచిగానే ఆర్గ్యుమెంట్ చేశాడు. సో ఎనివే వాళ్ళు 6 వారాలు దీన్ని ఆపేస్తున్నాము అన్నారు. దాని 6 వారాలు ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసినట్టే లోకల్ బాడీ పోల్స్ అనేది మనకు ఒకటైతే అర్థమైంది దీనికి సంబంధించి. ఇది తెలంగాణకు సంబంధించి. సరే ఇంకది ఇతను బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో మేబీ దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీని ఎక్కువగా హైలైట్ చేస్తారని ఒక న్యూస్ వస్తుంది. హరిఓం వాల్మీకి కానీ, బీఆర్ గవాయ్ మీద జరిగిన దాడి కానీ, లేదంటే ఇదే మన ఐపీఎస్ ఆఫీసర్ పురాణ్ కుమార్, ఇవన్నీ హత్య కేసుల గురించి ఇతను ఏమంటారు అయిపోద్దని బీహార్ ఎలక్షన్లో ఆయుధాలుగా వాడబోతున్నాడు అనేది ఒక న్యూస్ కనిపిస్తుంది రాహుల్ గాంధీకి సంబంధించి. అందుకని బీజేపీ వాళ్ళు ఇప్పుడే వీళ్ళు రివర్స్ కొట్టారు. ఏమంటే ఐపీఎస్ ఆఫీసర్ చచ్చిపోతే దానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధము అని అతను
ఒక డ్యూటీలో భాగంగా అతను వివక్షను ఎదుర్కొన్నాడు. దానికి ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఏంటని వీళ్ళు రివర్స్ కొట్టారు బీజేపీ వాళ్ళైనా. యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆయన స్ట్రాంగ్గా రాహుల్ రిమార్క్స్ అండ్ దళిత్ అట్రాసిటీస్, దానికి దళిత్ ఎక్కడో ర్యాండమ్ కేసులు జరిగాయి. వాల్మీకి, హరిఓం వాల్మీకి అనేది ర్యాండమ్ కేసు, అది ఇక్కడ ఇతను ఆఫీసర్ సూసైడ్ అనేది ర్యాండమ్ కేసు, గవాయ్ మీద జరిగింది, దాడి చేసింది కూడా దళితుడే. కాబట్టి వీటికి ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం అని వాళ్ళు తిప్పలు ఓకే వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. బట్ డెఫినెట్గా ఇవన్నీ కులాలకు సంబంధించినటువంటి మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని మీరే పెంచి పోషించారు దేవాని నుంచి అని ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఇండియా బ్లాక్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వీటన్నిటికి దాడులకి మీరు పెంచి పోషించినట్టు విద్వేషమే కారణము అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. బట్ మేఘవాల్ సేస్ దట్ పొలిటికల్లీ మోటివేటెడ్, నువ్వు రాజకీయాల కోసం చేస్తున్నావు కానీ ఇది మాకు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు ఈ దాడులకి అనేది చెప్పడానికి ప్రయత్నం చేశాడు అతను. ఓకే, ఇది హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో రాజీవ్ బిందాల్, బీజేపీ చీఫ్ హిమాచల్ ప్రదేశ్, అతన్ని వాళ్ళ సొంత అన్న అంట, ఇతను ఎల్డర్ బ్రదర్ అట. అతను డాక్టర్ అట. ఎవరో ఒక హాస్పిటల్కి వచ్చారట. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె రేప్ చేశాడట. ఇది హిమాచల్ ప్రదేశ్లో గొడవ అయిపోయింది నిన్నంతా. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీ చీఫ్ అధ్యక్షుడు అతను, బీజేపీ అధ్యక్షుడు సొంత అన్న డాక్టరు తీసుకెళ్ళి ఒక ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో రేప్ చేశాడు అనేది పొలిటికల్గా రచ్చరచ్చ అయింది నిన్న హిమాచల్ ప్రదేశ్లో. ఇది కఫ్ సిరప్ వల్ల చనిపోయిన వాళ్ళు 23కి దాటింది. నిన్న 19, ఈ రోజుకి 23కి, అంటే ఇంకా ఈ మరణాలు కంటిన్యూ అవుతున్నాయి. 23 దాకా వచ్చాయి. ఇప్పుడు చిన్నపిల్లలు 23 మంది చచ్చిపోయారు. సరే, ఫార్మా ఓనర్ని అరెస్ట్ చేశారు, అరెస్టులు చేస్తున్నారు. ఇదంతా పెద్ద ఇంటర్నేషనల్గా వెళ్ళింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, WHO కూడా లెటర్ రాసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఎక్కడెక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేశారు అనేవి. ఇవన్నీ కూడా ఇది డిఫరెంట్ న్యూస్. ఓకే, నిన్న జరిగింది నక్షల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి న్యూస్ ఇవి. థ్యాంక్ యూ, నమస్కారం.